రెడీ సార్. నేనెందుకు పంపిస్తానండి? నేనెందుకు పంపిస్తానండి? ఆడపిల్ల కదా, ఇంట్లో పనులు చేసుకోవడం మంచిదని మందలించడంతో నాతో పనులు చేయించడానికి మీరు నన్ను దత్తత తీసుకున్నారా అంటూ నా మీద కేకలు వేసింది. ఈ విషయం మీతో చెప్తానంటే చెప్తే చెప్పుకో, నీ మొగుడు కూడా నీలాంటి వాడే. నాకు ఇక్కడ ఉండటం రిపీట్ నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నా అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఓకేనా మేడం? ఓకే, మళ్ళీ చెప్పనా సార్? నేనెందుకు పంపిస్తానండి? ఆడపిల్ల కదా, ఇంట్లో పనులు చేసుకోవడం మంచిదని మందలించడంతో నాతో పనులు చేయించడానికి మీరు నన్ను దత్తత తీసుకున్నారా అంటూ నా మీద కేకలు వేసింది. ఈ విషయం నా మీద కేకలు వేసింది. ఓకే ఓకే, రిపీట్ మేడం. నేనెందుకు పంపిస్తానండి? ఆడపిల్ల కదా, ఇంట్లో పనులు చేసుకోవడం మంచిదని మందలించడంతో నాతో పనులు చేయించడానికి మీరు నన్ను దత్తత తీసుకున్నారా? నాతో పనులు చేయించడానికి మీరు నన్ను దత్తత తీసుకున్నారా అంటూ నా మీద కేకలు వేసింది. ఓకే సార్. నాతో పనులు చేయించడానికి మీరు నన్ను దత్తత తీసుకున్నారా అంటూ నా మీద కేకలు వేసింది. ఈ విషయం మీతో చెప్తానంటే చెప్తే చెప్పుకో, నీ మొగుడు కూడా నీలాంటి వాడే. నీ మొగుడు కూడా నీలాంటి వాడే. నీ మొగుడు కూడా నీలాంటి వాడే. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నా అని నువ్వు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నా అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకొని సార్ సరే సార్ అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకో అని నువ్వు ఓకే సార్ రిపీట్ అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఓకే అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పనా సార్? అని నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నాకు చాలా భయంగా ఉంది సుదర్శన్. నన్ను ఎవరు బయట నుంచి పిలిచినట్టు వినిపించింది. నాన్న, నేను బయట ఉన్నాను, నన్ను కాపాడు అంటూ చిన్నపిల్ల మాట వినపడింది. వాడు లోపల పడున్నాడు. అబ్బాయి పేరు ఒక్క నిమిషం సార్. సుమంత్ సార్ బాబు పేరు. వాడు లోపల పడున్నాడు. లోపల పడున్నాడంటే ఐ మీన్ పడుకొని ఉన్నాడు అనుకుంటాను సార్. సరే సార్, సుమంత్ లోపల పడుకున్నాడు, ఒక్కడిని వదిలేస్తావా? లోపల ఒక్కడే. ఓకే చెప్పనా సార్? సుమంత్ సరే రిపీట్. సుమంత్ లోపల ఒక్కడే పడుకున్నాడు,
ఒక్కడే వదిలొచ్చేసావా? పదా. మెల్లిగా మెల్లిగా ఓకే. లోపల ఒక్కడే పడుకున్నాడు. వాడిని వదిలి వచ్చేసావా? పద. కొద్దిగా గ్యాప్స్. ఓకే సార్. రిపీట్. సుమంత్ లోపల ఒక్కడే పడున్నాడు. వాణ్ణి రిపీట్. సుమంత్ లోపల ఒక్కడే పడుకున్నాడు. పడి ఉన్నాడని చెప్పనా, పడుకున్నాడని చెప్పనా సార్? ఒక్కడే ఉన్నాడు. సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. ఒక్కడినే వదిలే వచ్చేసావా? సుమంత్. రిపీట్. సుమంత్ లోపల ఒక్కడే పడున్నాడు. ఒక్కడే ఉన్నాడు. ఓకే. ఒక్కడిని వదిలి వచ్చేసావా అని చెప్పనా సార్? ఓకే. వాణ్ణి వదిలి వచ్చేసావా? వాణ్ణి ఒంటరిగా. సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. వాడిని ఒంటరిగా వదిలేసి వచ్చేసావా? సుమంత్. రిపీట్. సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. వాణ్ణి ఒంటరిగా వదిలేసి వచ్చేసావా? పదా. మరి ఒంటరిగా సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. ఓకే సార్. లోపల ఒంటరిగా ఉన్నాడు. లేదంటే సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. వాడిని ఒంటరిగా వదిలేసి వచ్చావా? రెండు పదాలు. ఓకే సార్. లోపల ఒక్కడే ఉన్నాడు. సింగిల్ పదం. వాడిని లోపల ఒంటరిగా వదిలేసి వచ్చావా? ఆ గ్యాప్ ఇచ్చి పద. ఓకే సార్. సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. వాణ్ణి ఒంటరిగా వదిలేసి వచ్చావా? పదా. ఓకే సార్. సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. వాణ్ణి ఒంటరిగా వదిలేసేసావా? పదా. మేడం. సుమంత్ లోపల ఒక్కడే ఉన్నాడు. వాణ్ణి ఒంటరిగా వదిలొచ్చేసావా? పదా. 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 సుదర్శన్. ఓకే సార్. సుదర్శన్ నన్ను సారీ సార్. రిపీట్. నన్ను కాపాడు ఈ దయ్యం బొమ్మ నన్ను సుదర్శన్ నన్ను కాపాడు ఈ దయ్యం బొమ్మ నన్ను చంపేందుకు వస్తుంది. ఓకే సార్. ఓకే. సుదర్శన్. సుదర్శన్ నన్ను కాపాడు. ఆ దయ్యం బొమ్మ నన్ను చంపేందుకు వస్తుంది. ఓకే. సుదర్శన్. సుదర్శన్ నన్ను కాపాడు. ఆ దయ్యం బొమ్మ నన్ను చంపేందుకు వస్తుంది. సుదర్శన్. సుదర్శన్ నన్ను కాపాడు. ఆ దయ్యం బొమ్మ నన్ను చంపేందుకు వస్తుంది. రిపీట్ సార్. మేడం అదే మేడం. ఓకే. సుదర్శన్. సుదర్శన్ నన్ను కాపాడు. ఆ దయ్యం బొమ్మ నన్ను చంపేందుకు వస్తుంది. నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కావ్యను నేనే చంపాను. నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కావ్యను నేనే చంపేశాను. సార్. కావ్యను. ఓకే సార్. నన్ను క్షమించు. ఓకే సార్. రిపీట్. నన్ను క్షమించు. నేను క్షమించు సార్. నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కావ్యను నేనే చంపేశాను. కావ్యను నేనే చంపేశాను. ఓకే సార్. నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఓకే సార్. నన్ను క్షమించు సుదర్శన్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కావ్యను నేనే చంపేశాను. క్షమించు. ఓకే సార్. నన్ను క్షమించు సుదర్శన్. క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు సుదర్శన్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కావ్యను నేనే చంపేశాను. కావ్యను నేనే చంపేశాను. మనకు
పుట్టబోయే బిడ్డ మనకు పుట్టబోయే బిడ్డ కంటే కావ్యని నువ్వు ఎక్కువ ఇష్టం. మనకు రిపీట్ మనకు పుట్టబోయే బిడ్డ కంటే కావ్యనే నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావని. మనకు పుట్టబోయే బిడ్డ కంటే మనకు పుట్టబోయే బిడ్డ కంటే కావ్యని నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావని తనపై ద్వేషం పెంచుకొని చంపేశాను. అప్పటి నుంచి అది దయ్యమై ఆ బొమ్మతో కలిసి నన్ను చంపేయాలని చూస్తుంది. సార్